శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానము, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. గురూజీ లక్ష్మణ్ రాజ్. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సెప్టెంబర్ 18వ తేదీ పౌర్ణమి, అలాగే పాక్షిక చంద్రగ్రహణం కూడా ఏర్పడనుంది. పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి రావడం చాలా విశేషమని పండితులు చెప్తున్నారు. ఇది అత్యంత ముఖ్యమైన పౌర్ణమిలలో ఒకటి. అయితే కర్కాటక రాశి వారు పౌర్ణమి రోజు బకెట్ నీటిలో వేటిని వేసి స్నానం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఈ పరిహారం చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అనే వివరాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చంద్రగ్రహణం ఉదయం 7:42 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. దాదాపు 1 గంట వరకు కూడా ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. ఈ గ్రహణం ఉదయం సంభవిస్తోంది కాబట్టి గ్రహణ ప్రభావం మనకి ఉండదు. అందుచేత మనకి సూతక కాలం కానీ గ్రహణ నియమాలు కానీ వర్తించవు. కానీ చంద్రగ్రహణ ప్రభావం గ్రహాలపైన ఖచ్చితంగా ఉంటుంది. అందుచేత ఈ రాశి వారు చిన్న పరిహారం చేసుకోవటం వల్ల నరదృష్టి తొలగి జీవితంలో ఉన్నతిని సాధిస్తారు. పూర్ణిమ తిథి చాలా ముఖ్యమైనది, అలాగే చాలా పవిత్రమైనది కూడా. పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు, ఉపవాసం మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యకలాపాలకు చాలా విశేషమైనదని పండితులు చెప్తున్నారు. ఈ రోజున చేసే పూజలు అలాగే వ్రతాలు అదృష్టాన్ని, శ్రేయస్సుని కలిగిస్తాయని హిందువులు నమ్ముతారు. పౌర్ణమి రోజున అనేక దేవాలయాలు అలాగే పుణ్యక్షేత్రాల్లో కూడా విశేషమైన పూజలు నిర్వహిస్తారు. పౌర్ణమి రోజున అలాగే పౌర్ణమి తర్వాత రోజు కూడా ఆరుబయట చంద్రుడిని చూస్తూ చంద్రుడిని సాక్షాత్తు లలిత అమ్మవారిగా భావించి లలిత సహస్రనామాలు చదవటం, అలాగే చంద్రుడికి చలిమిడిని నివేదనగా చేసి ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శుక్రవారం పౌర్ణమి కలిసి రావడం వల్ల చాలా శక్తివంతమైనదని పండితులు వివరిస్తున్నారు. పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమయంలో దాన ధర్మాలు చేయటం వల్ల అనేక రకాల పుణ్య ఫలితాలు కలుగుతాయని అంటున్నారు. చాలా మంది ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఎంత కష్టపడినా సరే, ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో డబ్బు నిలకడలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. డబ్బు రావడానికి ఏదైనా పరిహారం ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. ఎన్నో పరిహారాలు చేసి సిద్ధించక ఇబ్బందులు పడేవారు వచ్చే పౌర్ణమి రోజు ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా వారి జీవితంలో మార్పు జరుగుతుందని చెప్పవచ్చు. పౌర్ణమి రోజు ఈ విధంగా చేయటం వల్ల కర్కాటక రాశి వారికి ఉన్న కష్టాలను తొలగిపోయి ఇల్లు సంపదతో నిండిపోతుందని విశ్వసిస్తున్నారు. పురాణాల ప్రకారం ఈ రోజు సూర్య భగవానుని పూజిస్తారు. అంతేకాకుండా ఈ రోజు దాన ధర్మాలు చేయటం వల్ల జీవితంలో కష్టాలని తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం లభిస్తుందని ఒక నమ్మకం. పౌర్ణమి రోజు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉపవాసాలు పాటించడం వల్ల కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని విశ్వాసం. చాలా మంది ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఎంత కష్టపడినా సరే, ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో డబ్బు నిలకడలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. డబ్బు రావడానికి ఏదైనా పరిహారం ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. ఎన్నో పరిహారాలు చేసి సిద్ధించక ఇబ్బందులు పడేవారు ఇప్పుడు శుక్రవారం రోజు ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రాశి వారి జీవితంలో మార్పు జరుగుతుందని చెప్పవచ్చు. శాస్త్రంలో చెప్పిన విధంగా కర్కాటక రాశి వారు గురువారం రోజు వచ్చిన పౌర్ణమి రోజు ముఖ్యంగా ఈ పరిహారం చేయటం వల్ల విశేషమైన అద్భుతాన్ని చూస్తారని చెప్పవచ్చు. మీ ఇంట్లో ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగిపోవడమే కాకుండా మీ పిల్లలపై లేదా మీపై ఎటువంటి చెడు దృష్టి ఉన్నా కూడా అన్ని తొలగించుకోవచ్చు. మీ కుటుంబం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఇందుకోసం మీకు ₹1 కూడా ఖర్చు కాదు. ఈ పరిహారాన్ని కేవలం నమ్మకంతో చేసినట్లయితే మీ ఎదుగుదల మీరు కల్లారా చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని పండితులు చెప్తున్నారు. పౌర్ణమి రోజున చేసే లక్ష్మీ పూజ సిరి సంపదలను ప్రసాదిస్తుంది. ఈ రోజున లక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించి జాగరణ చేయటం వల్ల ఆశించిన ఫలితాలు వెంటనే అందుతాయి. పౌర్ణమి రాత్రి వేళలో లక్ష్మీదేవి ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ నమ్మిన భక్తులను అనుగ్రహిస్తూ వెళ్తుందట. అమ్మవారు కటాక్షం కారణంగా దారిద్ర బాధలు తొలగిపోయి సిరి సంపదలు చేకూరతాయి. అందువల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పౌర్ణమి పూజ చేయాలి. జీవితంలో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటారు. ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలని, అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని,
ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అటువంటి వారు మాఘ పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో వేటిని కలుపుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు మాపై ఉండాలని, జీవితంలో గొప్పగా ఎదగాలని కోరుకుంటారు. మరి ఆ దిశగా అడుగులు వేసేందుకు తమ వంతుగా ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసినప్పుడు ఫలితాలు వస్తాయా అంటే మనశ్శాంతి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఫలితం వస్తుందా అంటే మాత్రం అది వారి పూర్వజన్మ కర్మ ఫలితం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి కర్మ ఫలితాన్ని తగ్గించుకోవాలి అంటే ఏం చెయ్యాలి అనే సందేహం మీకు రావచ్చు. మనం ఏదైనా పని చేస్తున్నాము అంటే అది ఎందుకు చేస్తున్నాము అని తెలుసుకొని చేస్తే మాత్రం దానికి ఖచ్చితమైన ఫలితాలు దొరుకుతాయి. ఈ మాట సాక్షాత్తు వేద పండితులు చెప్తున్నారు. చూడ్డానికి ఈ పరిహారాలు తేలిగ్గా అనిపించవచ్చు, కానీ వీటి ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. ఇందుకోసం మీకు ముఖ్యంగా కావాల్సింది నమ్మకం. అలాగే ఈ పరిహారం మనకు పనిచేస్తుంది, కష్టాల నుంచి బయటపడేస్తుంది అనే విశ్వాసం. పరిహారంలో భాగంగా ముందు స్నానం చేసి ఆ తర్వాత ముందు స్నానం చేసి బకెట్ నీటిలో ముందుగా స్నానం చేసే నీటిలో ఏమేమి కలుపుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు పొందుతారో చూద్దాం. అంతేకాదు వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. మన సృష్టిలో ప్రతి ఒక్క పదార్థానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అంతేకాదు మనం కనుక మనసులో బలంగా సంకల్పించుకుంటే ఈ పదార్థంలో ఉన్న గుణం ప్రత్యేకమైన పదార్థాలతో చేర్చి ఉపయోగించడం వల్ల మన సంకల్పాన్ని భగవంతునికి చేరవేస్తుంది. కానీ పరిహారాలు తేలిగ్గా ఉన్నాయి కదా, చేసేద్దాం అని చేయడం కాదు, మనస్ఫూర్తిగా నమ్మి చెయ్యండి. అలాగే అప్పుడు సత్ఫలితాలు అనేవి వస్తాయి. ఇక ఇంతటి విశిష్టమైన పౌర్ణమి రోజు కర్కాటక రాశి వారు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం చేయండి. అలాగే స్నానం చేసే నీటిలో ఒక తమలపాకు, కొద్దిగా రాళ్ల ఉప్పు, అలాగే 2 హారతి కర్పూరం బిళ్ళలను పొడి చేసి వేసుకోవాలి. అంతేకాకుండా ఈ నీళ్లతో పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడా స్నానం చేయవచ్చు. తమలపాకులు అంటే శుభ సూచకం, అలాగే భగవంతుడికి ఎంతో ఇష్టం కదా అని ఈ పదార్థాలను నీళ్ళలో కలిపి స్నానం చేయడం వల్ల భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారు. బకెట్ నీటిలో ఒక తమలపాకు వేసి అరగంట తర్వాత స్నానం చేస్తే శరీరానికి మరింత స్వచ్ఛత లభిస్తుంది. ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. ఇక రెండో పదార్థం మనం నీళ్ళలో కలిపింది రాళ్ల ఉప్పు. ఈ రాళ్ల ఉప్పు నీళ్ళలో కలపడం వల్ల మనలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది. అందువల్ల నెగిటివ్ ఎనర్జీ వాస్తవానికి చెప్పాలంటే మనకు తెలియకుండా మన మీద ఒక రకమైనటువంటి నకారాత్మక శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మనం చేసే పనుల్లో ఆటంకాలు రావడం, అలాగే ఆర్థికంగా కుంగిపోవడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇక ఈ నకారాత్మక శక్తి నకారాత్మక శక్తి నుంచి బయటపడడానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. దాన్ని తొలగించుకోవడానికి రాళ్ల ఉప్పు మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఇక మూడో పదార్థం మనం నీళ్ళలో కలిపింది కర్పూరం బిళ్ళలు. ఇలా 2 కర్పూరం బిళ్ళలను పొడి చేసి నీళ్ళలో కలపడం వల్ల మనలో దైవభావం పెంపొందుతుంది. దీని నుంచి వచ్చే సువాసన మనలో ఉన్న చెడు ఆలోచనలు తొలగించి ఆధ్యాత్మికం వైపు మనల్ని నడిపిస్తుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 18వ తారీఖున వచ్చే పౌర్ణమి రోజు కర్కాటక రాశి వారు ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. సో చూసారు కదండి, సెప్టెంబర్ 18వ తేదీన పౌర్ణమి కలిసి వచ్చిన చంద్రగ్రహణం రోజు కర్కాటక రాశి వారు ఏ పరిహారం చెయ్యడం వల్ల మీ జీవితంలో ఉండే కష్టాలని తొలగిపోతాయి, బకెట్ నీటిలో వేటిని కలపడం వల్ల నెగిటివిటీ తొలగిపోతుంది, ఈ పరిహారం చేసేటప్పుడు పాటించవలసిన పరిహారాలు నియమాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.